అక్క ఎన్నిసార్లు చెప్పాలి ఫోన్ చూస్తూ వంట చేయొద్దని? ఈ రసలు ఉప్పు లేదు కారం లేదు. ఫోన్ చూస్తూ ఫోన్ చేద్దాం నీకెన్నిసార్లు చెప్పాలే? నువ్వు వేసుకున్నదే రసం కాదు, గ్లాసులో ఉన్నాయి నీళ్లు, చూసుకో సారే. సారీ అక్క. ఇట్స్ ఓకే. అవునే, ఈ మధ్య ఏంటి ఎవరో అబ్బాయితో తెగ ఫోన్లో మాట్లాడుతున్నావంట? అవును, వాడు నా బాయ్ ఫ్రెండ్. ఒకరోజు నా దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేశాడా? లేదు, నా వైపు అలా చూశాడు. ఆ సైకిల్లోనే నా మీద ప్రేమ ఉందని అర్థమైంది. మీ ఆడవాళ్ళకి ట్రాఫిక్ సిగ్నల్స్ అర్థం కావు, కానీ ఇటువంటి పనికి మాలిన సైకిల్ మాత్రం బాగా అర్థం అవుతాయి. బావా, నువ్వు నన్నేమన్నాను కానీ నా ప్రేమనేమనుకో. తొందరలోనే నా లవ్ సక్సెస్ అవుతుంది. నువ్వు సన్నబట్టం, నీ లవ్ సక్సెస్ అవ్వటం ఈ జన్మలో జరగదు, కానీ నోరు మూసుకుని వెళ్ళి ఖర్చు పెట్టు వెళ్ళు. నిన్ను నీ పని తర్వాత చెప్తా. ఏంటి ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు? ఏం లేదే, ఉడికించడంలో చలి ముందా భార్య ముందా అని. అందులో డౌట్ ఏముంది, భార్యలే ముందు. అది నిజమే, సర్లే కానీ నిన్న చీటీ డబ్బులు వచ్చాయి కదా, వెళ్ళి తీసుకురా, నేను దాస్తాను. ఏంటి మీరు దాచేది? నేనే దాస్తాను. నేను దాస్తానంటున్నాను కదా. అరే నేను దాస్తానంటున్నాను కదా. ఇదిగో నా మాట విను, దాచడంలో ఆడవాళ్ళ కంటే మగాళ్ళే బెస్ట్. ఏంటి బెస్ట్? మగాళ్ళకి తాకట్టు పెట్టడం తెలుసు కానీ దాచిపెట్టడం చేత కాదు. ఏదైనా దాయాలంటే మేమే. మహా అయితే మీరు మీ వయసు దాస్తారు, కానీ మేము బట్టతలు దాయాలి, పొట్ట దాయాలి, తెల్ల వెంట్రుకలు దాయాలి, పెళ్ళాలి తెలియకుండా సెల్ ఫోన్లో గర్ల్ ఫ్రెండ్స్ నెంబర్లో దాయాలి, ఇన్ని దాయాలి. మీ వల్ల ఏమవుతుంది దాయటం? ఇదిగో వెళ్ళి తీసురా, వెళ్ళి చూస్తామంటేలా. నువ్వేంటి ఎలా చూస్తున్నావు? ఆర్తే బాలా కాదు, అక్క తెచ్చే డబ్బుల్లో కొన్ని ఇవ్వాలి. చెప్పు తీసుకుని కొడతారు ఎలా?